అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ ఎంపీ లుంబారాం చౌదరి ప్రయాణిస్తున్నటువంటి రేంజ్ ఓవర్ కారులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డారు ఎంపీ. రాజస్థాన్ ఎంపీ లుంబారాం చౌదరిని హాస్పిటల్కి తరలించారు సిబ్బంది. థానే నుంచి త్రయంబకేశ్వర్కు వెళ్తున్నటువంటి ఎంపీ లుంబారాం చౌదరి హైవే పైన కొన్ని గంటల పాటు ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. అలాంటి సిచ్యువేషన్లో అయితే ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శనివారం ముంబై నాసిక్ హైవేపై రాజస్థాన్ ఎంపీ లుంబారాం చౌదరి ప్రయాణిస్తున్నటువంటి రేంజ్ ఓవర్ కారులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో కారు మొత్తం కాలి బూడిదైంది. ఇక ప్రమాదాన్ని ముందే గమనించినటువంటి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎంపీ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం కాన్వాయ్లోని మరో కారులో దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే వాడివే పోలీసులు సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించడంతో వారు కొద్దిసేపటికే వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటన కారణంగా రద్దీగా ఉండేటువంటి హైవేపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు ధృవీకరించారు. राम राम साहब, जो खबर अभी चल रही है वो रात को 12 बजे की खबर है और मैं इस समय सिरे आ गया हूँ. सभी मेरे भाइयों से और प्रेमियों से मेरा निवेदन है कि मैं लोकसभा पूरी होने के बाद में कल शाम को बॉम्बे गया और बॉम्बे पे मिलने वाले मेरे मित्र वहाँ मेरे को एयरपोर्ट लेने आए और एयरपोर्ट से हम नासिक जा रहे थे ज्योतिर्लिंग के दर्शन करने के लिए. तो रात को लगभग 12 बजे थे और नासिक करीबन 40 किलोमीटर दूर रहा. उस समय गाड़ी के अंदर से कुछ शॉर्ट सर्किट होने के कारण उसके उधर आने लगी. तो मैंने ड्राइवर को कहा कि कुछ तो कुछ अंदर से वास आ रही है. तो उन्होंने कहा कि भाई ये कोई दूसरी है. फिर धीरे धीरे थोड़ी बहुत चलते एकदम उसमें से धुआं आया. हमने ताबड़तोड़ उसके फाटक खोली और फाटक खुल गई और फाटक खोल के हम 4 लोग. సో తృతిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. సో రాజస్థాన్లో ఎంపీ తానే నుంచి కూడా త్రయంబకేశ్వర్కు వెళ్తున్నటువంటి నేపథ్యంలో గోండే సమీపంలో వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెక్కుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రాణాపాయంతో అయితే ఎంపీ సురక్షితంగా బయటపడ్డారు. అసలు మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏమైనా తెలిసిందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? శనివారం ముంబై నాసిక్ హైవేపై రాజస్థాన్ ఎంపీ లుంబారాం చౌదరి ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు వ్యాపించడంతో డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ఎంపీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. క్షణాల్లోనే కారు ఏదైతే రేంజ్ రోవర్ కారు కాలి బూడిదైపోయింది. ఏదైతే క్యాన్వాయ్లో ఉన్న మరో కారులో ఎంపీ లుంబారాం చౌదరిని హాస్పిటల్కి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు ఇప్పటికే సూచించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? కారులో లోపమా లేక మరేమైనా ప్రమాదానికి ఏమైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. లుంబారాం చౌదరి రాజస్థాన్ లోని జల్ సిరోర్ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచారు. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ పై ఆయన దాదాపు 2.5 లక్షల మెజార్టీతో మొట్టమొదటిసారిగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. గెలిచి పార్లమెంట్ కి వచ్చారు. అయితే లుంబారాం చౌదరి తన సన్నిహితులను మిత్రులను కలవడానికి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే ఆయన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే అంశంపైన పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఏదైతే రేంజ్ రోవర్ కారులో మంటలు చెలరేగానే డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం, వెంటనే డ్రైవర్ తో పాటు ఎంపీ కారు దిగడంతో ప్రమాదం అయితే తప్పింది. ప్రమాదానికి గల కారణాలు చుట్టుపక్కల ఉన్న స్థానికులతో కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. వెంటనే ఏదైతే ప్రమాదం చోటు చేసుకుని అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక దళం వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే ఈ రేంజ్ రోవర్ కారులో ప్రమాదం జరగడంతో దాదాపు 3 నుంచి 4 గంటలు భారీగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం జరిగింది.
తానే నుండి త్రయంబేశ్వర్ కు వెళ్తున్న ఈ ఎంపీ లుంబారం చౌదరి కారు ప్రమాదానికి గురి కావడం, అందులో నుంచి అప్రమత్తంగా డ్రైవర్ నుండి ఆయన బయటపడినట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ ఎంపీ లుంబారాం చౌదరి ప్రయాణిస్తున్నటువంటి రేంజ్ ఓవర్ కారులో భారీగా మంటలు చెలరేగాయి. సో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డారు ఎంపీ. రాజస్థాన్ ఎంపీ లుంబారాం చౌదరిని హాస్పిటల్కి తరలించారు సిబ్బంది. థానే నుండి త్రయంబకేశ్వర్కు వెళ్తున్నటువంటి ఎంపీ లుంబారాం చౌదరి హైవే పైన కొన్ని గంటల పాటు ట్రాఫిక్ సంభవించింది. సో ఈ నష్టం సంభవించినప్పుడు ప్రాణ నష్టం అయితే జరగలేదని మాత్రం పోలీసులు వెల్లడించారు. సో శనివారం ముంబై నుంచి నాసిక్ హైవేపై రాజస్థాన్ ఎంపీ లుంబారాం చౌదరి ప్రయాణిస్తున్నటువంటి రేంజ్ ఓవర్ కారులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు యూటీవీ స్క్రీన్లో. అయితే క్షణాల్లో కారు మొత్తం కూడా కాలి బూడిదైంది. ప్రమాదాన్ని ముందే గమనించారు డ్రైవర్. సో అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎంపీ ప్రాణాలతో బయటపడ్డారు.